Good evening, Mr. Rocky. How are you, Mr. Jagapati? ఏమిటిలా వచ్చావు? అదేమిటి కావాల్సిన వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు ఒటిచలతో రాకూడదంటారు. అందుకే మన పార్ట్నర్షిప్ కానుకగా ఈ బొకే. పార్ట్నర్షిప్ 10 ఏళ్లుగా నేను ఈ సిటీలో అండర్ వరల్డ్ కింగ్ని. నీతో నాకు పార్ట్నర్షిప్. ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఇలాగే వచ్చావు. నీ వల్ల నీ బాబు వల్ల నాకు ఎలాంటి ప్రయోజనం లేదు. నా బిజినెస్ నీకు తలనొప్పిగా తయారైందనుకుంటాను. చూడు, అంతగా కావాలనుకుంటే నా గ్రూప్లో చేరు. అందరిలా నీకు కిరాయి పడేస్తాను. మిస్టర్ జగపతి, ఎమ్మెల్యే చిదంబరం కొడుగ్గా నీకు పలుకుబడి ఉండొచ్చు, నీ బాబుకి పవర్ ఉండొచ్చు, కానీ నీ జాతకం నీ బాబు జాతకం నా గుప్పెట్లో ఉంది. ఆ జాతకాల్ని పోలీసులకు అందజేస్తే మీరిద్దరూ కటకటాల వెనక్కి పెడతారు. గుడ్ మార్నింగ్ సార్. పొద్దున్నే పోలీసుడు గుడ్ మార్నింగ్ నాకు బ్యాడ్ మార్నింగ్ కింద లెక్క. మరి నువ్వేంటి ఇలా వచ్చావు? నీ మామూలు అందింది కదా. దాని గురించి కాదు సార్, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. సిటీలో రాకీ గ్యాంగ్ కాకుండా మీ అబ్బాయి గారు కూడా మరో గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నాడని సిబిఐ వాళ్ళు పసిగట్టారు. ఆ విషయంలో దర్యాప్తు చేయమని ఒక స్పెషల్ ఆఫీసర్ని వేశారు. దానికెందుకయ్యా అంత కంగారు? నీ తల్లిసే కదరగా రేట్ ఎంత కనుక్కో కొనేద్దాం. డాడీ, రాత్రి రాకీని కలిశాను. తల దగ్గర దీపం పెట్టించావా? ఈ పాటికి వాడి శవం తల దగ్గర దీపం పెట్టేసి ఉంటాడు డాడీ. అంటే ఆ రాకీని ఫినిష్ చేసావా? ఈ విషయం సిబిఐ ఆఫీసర్కి తెలిస్తే? ఎందుకు అలా బెదురుతావు? నీకు పెట్టించమంటావా తల దగ్గర దీపం? చూడు, ఆ కొత్త ఆఫీసర్ గాడి గురించి ఎప్పటికప్పుడు వచ్చి వివరాలు మా అబ్బాయికి చెప్తూ ఉండు. నీ తల్లిసెగ దరగా ఈ వేళ నాకు పెద్ద బజార్లో గాంధీ బొమ్మను ఆవిష్కరించే పనుంది. నేను వెళ్ళాలి, వస్తాను. అలాగే సార్. బాంబులు సార్. అయ్యో, ఇది అన్యాయం సార్. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను మామూలు ఉద్యోగస్తుడిని. ఇదెవరో కావాలని చేసిన పని సార్. ఎవరో కావాలని చేశారా? ఇల్లంతా సోదా చేయండి సార్. నేను నిజం చెప్తున్నాను సార్, నన్ను నమ్మండి సార్. ఇది నన్ను నిరికించడానికి ఎవరో చేశారు సార్. నిజం ఏమిటో వాళ్ళు వచ్చిన తర్వాత తెలుస్తుంది.
టేక్ హిమ్ టు ద స్టేషన్. నో సార్, వద్దు సార్, నేను నక్సలైట్ కాదు సార్, నా మాట నమ్మండి సార్. సార్ ప్లీజ్ సార్, సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ నో, ఆ మాట నమ్మండి సార్. ఆ అమ్మాయి నా కోసం ఎదురు చూస్తుంటుంది సార్. ఈ రోజు నా పెళ్లి సార్. సార్ సార్ ఎవరో గిట్టలు పడి చేశారు సార్. సార్ నన్ను వదిలేండి సార్. సార్ నేను మీకేం పాపం చేశాను సార్. సార్ సార్ నో, నో. పోలీసులతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఏం కావాలి సార్? నాకా 3 టీ. చూడు, ఎన్నాళ్ళ నుంచో నీ చుట్టూ తిరుగుతున్నా, ఒక్కసారి కనికరించకూడదా? నువ్వు ఒంటరిగా ఇంటికి వెళ్ళలేవని నాకు బాగా తెలుసు. ఏదైనా ప్రాబ్లమా? వీళ్ళు నన్ను అల్లరి చేస్తున్నారు.